మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నావు. సజీవ యాగముగా మమ్మల్ని మేము నీ సన్నిధానంలో సమర్పించుకునే భాగ్యాన్ని మరి ఒకసారి అందిస్తున్నా. నీకు వందనాలు. క్రైస్తవ క్యాలెండర్లో మొదటి రోజులో అడుగుపెట్టేటువంటి విధంగా, మొదటి ఆదివారంన ప్రవేశించే విధంగా మాకు నీవు నీ కృపను చూపిస్తున్నావు. నీకు వందనాలు. ఈ క్రిస్మస్ కాలము మాకందరికీ కూడా ఆశీర్వాద కారణంగా ఉండులాగున, సంతోష సమాధానాలు పంచుకునేలాగున నీ కార్యములు జరిగించమని, నీ వాక్యంతో మమ్మలను దర్శించమని, నీ దీనదాసుని మరుగున ఉంచమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సంఘమా, దేవుని కృపా, దేవుని యొక్క ఏర్పాటు, క్రైస్తవ క్యాలెండరు ముగిసి మరి ఒక క్రొత్త క్యాలెండర్లోనికి మనము అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఉంటూ ఉన్నాం. నవంబరు 29వ తారీఖు నుండి అడ్వెంట్ కాలము మనకు ప్రారంభమవుతుంది. ఆ విధంగా అడ్వెంట్ కాలంలో మొదటి ఆదివారమున శ్రీసభగా కూడి ఆ దేవదేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు ఏ సరని మనం అనుసరిస్తూ ఉన్నాం. దానిలో చదవబడినటువంటి 3 పాఠ్యభాగాలు గమనించి మనము ఒక వర్తమానాన్ని అందుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా భక్తుడు రాసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం 33వ అధ్యాయము 14 నుండి 18 వరకు చదువుకున్నాం. అదేవిధంగా పౌలు భక్తుడు కొలసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 12 నుండి 23 వరకు చదువుకున్నాం. నిజానికి తెలుగు బైబిల్లో 12 నుండి అని చదువుకోవడం కష్టతరం కనుక 9 నుండి అని దాన్ని మనం సవరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సువార్త పాఠ్యభాగముగా భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము మొదటి 25 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 పాఠ్యభాగాలు మనకు తెలియజేసేటువంటి సందేశం ఏమిటి అని ఆరా తీసి చూసినట్లయితే మనకు ఒక చక్కటి సందేశం, మనకున్నటువంటి ఆలోచనలను బట్టి చక్కటి సందేశం మనం అందుకోగలం. ఉదాహరణకు, ప్రతి క్రైస్తవుడు ఒక దూత అని అనగానే క్రైస్తవులు అయినటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము కొంచెం కంగారం పడతాం. దూత అనేటువంటి మాట యెహోవా దేవుని సన్నిధిలో కనబడేటువంటి, నివసించేటువంటి ఆ దేవదూతలకు సంబంధించినటువంటి మాట కదా. ప్రతి క్రైస్తవుడు ఒక దూత అని ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఒకవేళ క్రిస్మస్ రోజుల్లో ప్రసంగం కాబట్టి ఒకవేళ ఆ రకంగా దేవదూత, మనం కూడా దేవదూతలు లాంటి వాళ్ళం, దేవదూతలు అన్నట్లుగా చెప్పుకొస్తాడా అనే విధంగా ఉండవచ్చు మన ఆలోచనలు. కానీ దానికి మించినటువంటి విధంగా, విశేషమైనటువంటి విధంగా మరి ఈ మాటకు ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రైస్తవుడు ఒక దూత, సువార్తను అందించడానికి పంపబడేటువంటి దూత. దూత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమాచారాన్ని అందించేటువంటి వాడు దూత, ఏంజల్. ఇవాంజలిజం అనేటువంటి మాట మనం ఇంగ్లీష్లో చూస్తాం. దానికి తెలుగులో సువార్త అని అర్థం, సువార్తీకరణ అని అర్థం. కాబట్టి దూతగా వర్తమానాన్ని మోసుకొచ్చేటువంటి వాడుగా, వార్తాహరులుగా, ఇంకా చెప్పాలంటే
దౌత్యులుగా వాళ్ళు వ్యవహరిస్తూ అక్కడ అందుకున్నటువంటి సమాచారాన్ని ఇక్కడ చేరవేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా నిజానికి ఈ బాధ్యతతో జీవించేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ప్రతి విశ్వాసి ఒక దూతగా వ్యవహరించాలి అని ఈ 3 పాఠ్య భాగాల నుండి మనం తెలుసుకోవాలి. సువార్త పాఠ్యభాగంలో మనం గమనించి చూసినట్లయితే లూకా సువార్తికుడు రాసినటువంటి ఆ సువార్తలో మొదటి అధ్యాయము మొదటి 25 వచనాలు మనం చదువుకున్నాం. అందులో మనం గమనించి చూసినట్లయితే 19వ వచనం, లూకా సువార్త 1:19లో చూసినట్లయితే, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. క్రైస్తవుడు అనేటువంటి వాడు దూతగా వ్యవహరించాలి. ఎందుకంటే క్రైస్తవుని దగ్గర సువార్త ఉన్నది. ఈ సువార్త తన దగ్గరే దాచుకోకూడదు, దానిని ఇతరులకు అందించాలి. దౌత్య పరమైనటువంటి కార్యాలు జరిగించాలి. దేవుడికి మానవుడికి మధ్య దౌత్య సంబంధం ఏ విధంగా దూతల ద్వారా కుదిరేదో, తోటి మనిషికి అన్యుడికి క్రైస్తవుడికి మధ్య దౌత్య సంబంధాలు కుదరాలి. కాబట్టి నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నేను యేసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడను, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని అని తోటి మనిషితో మనం చెప్పగలగాలి. ఆ మనిషి సాధారణంగా క్రీస్తును ఎరగనటువంటి వాడుగా ఉండవచ్చును. కనుక సువార్తను అందించేటువంటి వారముగా మనం ఉన్నాం. ఇదే మాట దౌత్యపరమైనటువంటి మాట, లేకపోతే సువార్తకు సంబంధించినటువంటి మాట అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాస్తూ చెప్పినటువంటి ఆ మాట కూడా మనం చదువుకున్నాం. ఉదాహరణకు కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో 22వ వచనంలో కూడా మనం చూడవచ్చు. 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండి నెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని. కాబట్టి పౌలు మొట్టమొదటిగా యూదుడుగానే ఉండేవాడు. తనకంటే ముందు ఎంతోమంది క్రైస్తవులు ఉండేవారు. క్రైస్తవులను వ్యతిరేకిస్తూ వాళ్ళను హింసిస్తూ సంఘాన్ని పాడు చేస్తూ వచ్చినటువంటి ఈ పౌలు మారు మనసు పొందిన తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత సువార్థికుడిగా ఉన్నాడు, దూతగా ఉన్నాడు. సమాధాన సువార్తను ప్రకటించడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినై తిని. మరి ఇక ఇర్మియా గ్రంథం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో, ఆ ప్రవక్త గ్రంథంలో 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ 15వ వచనం మనం గమనించి చూసినట్లయితే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చక్కటి మాట, మంచి మాట. మనకు రక్షణ రాబోతూ ఉంది. ఇశ్రాయేలు వంశస్థులకు, యూదా వంశస్థులకు రక్షణ రాబోతూ ఉంది. దావీదు వంశములో నీతి చిగురిస్తుంది.
ఈ రోజుల్లో రాజకీయం మనం చూసినట్లయితే చాలా మోసపూరితమైనటువంటిదిగాను, ప్రజలను మరి ఎన్నో రకాలుగా మభ్యపెట్టేదిగాను ఉంటుంది చాలామంది చేసేటువంటి రాజకీయాలు. నిజానికి పాలిటిక్స్ అనేటువంటి మాటను తెలుగులో రాజనీతి అనాలి. రాజనీతి అనేటువంటిది సాధారణంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి మరి రాజకీయ నాయకులకు లేదేమో అన్నట్లుగా మరి చాలామందికి అనిపిస్తూ ఉంది. రాజనీతి మానవ చరిత్రలో దాదాపుగా రాజనీతి అనేటువంటిది అట్టడుగున ఉండేటువంటి విషయంగా మారిపోయింది. రాజనీతి జరిగించాలని అంటే సరైనటువంటి రాజు ప్రజలకు ఉండాలి. అటువంటి రాజు లేడు. ఒక్క క్రీస్తులో మాత్రమే ఆ రాజనీతి జరిగించేటువంటి రాజును మనము కనుగొన్నాము. అందుకనే అయ్యన్నారయ్య అని మనం చూస్తాం. యేసుక్రీస్తు చేసినటువంటి తప్పిదం ఏమిటి, అపరాధం ఏమిటి, నేరం ఏమిటి అని మనం చూసినట్లయితే యూదులకు రాజు అని చెప్పుకునేవాడు ఇతడు అని సిలువకు గురి చేశారు. రాజనీతి ప్రజలకు మేలు చేయాలి. రాజనీతిలో రాజు అనేటువంటి వాడు ప్రజల కోసం ప్రాణాలు అర్పించాలి, గాయపడాలి. క్షత్రియుడిగా, క్షత్రియ వంశంలో ఉన్నటువంటి వాడుగా, క్షతగాత్రుడుగా, గాయాలు పొందేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడే రాజనీతిజ్ఞుడు. కానీ ఈ రోజుల్లో చాలామంది గాయపరిచేటువంటి రాజకీయ నాయకులే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ దేవదేవుడు తెలియజేస్తున్నాడు, రానున్న దినాలలో రాజనీతి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది, స్థాపించబడుతుంది. అది ఇక ఎన్నటికీ తరిగిపోయినటువంటి, కరిగిపోయినటువంటి, రూపుమాసిపోయినటువంటి రాజ్యముగా విరాజిల్లుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ నాయకుల్లాగా రాజ్యాన్ని స్థాపించలేదు. పరిపూర్ణమైనటువంటి పరలోకమునకు సంబంధించినటువంటి ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాబోయేటువంటి ఆ యేసుక్రీస్తు కొరకు, పుట్టబోయేటువంటి ఆ యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి అని అంటే ఆ యేసుక్రీస్తు రావడానికి ముందుగా యేసుక్రీస్తు వస్తున్నాడు అని తెలియజేసేటువంటి ఏమైనా సమాచారం ఉన్నదా? ఎవరైనా దూత ఉన్నాడా? యేసుక్రీస్తు పుట్టబోతున్నాడని చెప్పేటువంటి దూత ఉన్నాడా అని ఆలోచించి చూసినట్లయితే లూకాసు వార్తలో మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను ఆ దూతగా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను తెలియజేసేటువంటి దూతగా, యేసుక్రీస్తుకు ముందు వెళ్ళి ఆ రాజుకు మార్గాన్ని సరళం చేసేటువంటి వాడుగా, మరి ఏలియా వంటి ఆత్మయు, ఏలియా వంటి చర్యలను కలిగినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను గురించినటువంటి ఆ ప్రవచన వాక్కు మరి జకర్యా, ఎలిసబెతులు అందుకున్నారు. కాబట్టి ఈ అడ్వెంటు దినాలలో క్రీస్తు యొక్క జన్మమును ఎదురు చూసేటువంటి దినాలలో, అడ్వెంటు అనేటువంటిది అర్థం ఏమిటి అని అంటే ఎదురు చూడటం, రాబోయేది, అది ఇంకా లేదు, ఇప్పుడు అది రాబోతూ ఉన్నది, సంభవించబోతూ ఉన్నది, జరగబోతూ ఉన్నది, దానికోసం ఎదురు చూడాలి. ఉదాహరణకు రైతులు వాళ్ళు విత్తనాలు జల్లిన తర్వాత మొక్కలు మొలకెత్తుతాయి. వరి ధాన్యం ఇటువంటివి మనం చూసినట్లయితే వెన్నులు, పాల వెన్నులు కనిపిస్తూ ఉంటాయి. ఆ పాల వెన్నులు దేనికి సూచనగా అంటే అడ్వెంటుకు సూచన, రాకడకు సూచన. ఏ రాకడు అంటే ధాన్యం మన ఇంటికి రాబోతూ ఉంది, ఒక నెలలో లేకపోతే
2 నెలలలో మనము ధాన్యాన్ని ఇంటికి తీసుకుని వెళతాము. దానికి సూచన అడ్వెంట్ కాలం అనేటువంటిది ఆ రకంగా ఉన్నది. పుట్టబోయేటువంటి యేసుక్రీస్తుకు సూచనగా డిసెంబర్ 25వ తారీఖు దానికి ముందుగా క్రీస్తు యొక్క పుట్టుకను సూచనను మనము ధ్యానం చేసేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. అందుకనే మన పితరులు యేసుక్రీస్తు కంటే ముందు పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి వివరాలు సువార్తికులు మనకు అందించారు. ఇక్కడ మూడు పాఠ్య భాగాల్లో గమనించి చూసినట్లయితే ఇర్మియా ఒక దూతగా ఉన్నాడు. రాజనీతిజ్ఞుడు పుట్టబోతూ ఉన్నాడు. దావీదునకు చిగురుగా మెస్సియా రాబోతూ ఉన్నాడు అని చక్కగా ప్రవచించాడు. పౌలు ఇందాక చెప్పినట్లుగా ఈ సమాధాన సువార్తకు నేను పరిచారకుడిగా ఉంటూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. గబ్రియేలు దూత జకర్యాకు చక్కగా తెలియజేశాడు. నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. బాగానే ఉంది. మానవ రీతిగా మనకు ఎలాంటి సమాచారాలు ఉంటున్నాయి ఈ లోకంలో? ఇది దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనగా ఇంతవరకు మనం ఆలోచన చేశాం. మరి మానవ సంబంధంగా ఈ వర్తమానాలు, ఈ సమాచారాలు ఏ విధంగా ఉంటాయంటే బైబిల్ నుండే మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. ఉదాహరణకు మంచి రాజనీతిజ్ఞుడైనటువంటి దావీదు బహుశా బైబిల్ అంతటిలో కూడా భక్తులందరిలో కూడా ముఖ్యంగా రాజరికం చేసినటువంటి వారిలో శ్రేష్ఠుడు, రాజనీతి కలిగినటువంటి వాడు ఎవరు అని అంటే మనకు ఒకే ఒక పేరు వినిపిస్తుంది. అది దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు దినాలలో ఏం జరిగిందని ఒకసారి ఆలోచించి చూసినట్లయితే దావీదునకు ఒక సమాచారం వస్తుంది. సమాచారం ఒకటే, కానీ అందించినటువంటి వాళ్ళు ఇద్దరు. సమాచారం ఒకటే, కానీ సందేశం 2 రకాలుగా ఉంది. ఏమిటి అనంటే, దురదృష్టవశాత్తు తన కన్న కొడుకు తన మీదకు విరోధభావంతో దండెత్తి శత్రువుల చేతిలో ఓడిపోయి చివరికి చనిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అబ్షలోము ఆ విధంగా చనిపోయినప్పుడు దావీదు పక్షంగా పోరాడినటువంటి వారు వాళ్ళకందరికీ సంబరమైంది, చాలా సంతోషమైంది. ఏలిన వారు మా రాజుగారు దావీదు యొక్క కన్న కొడుకు అయినప్పటికీ కన్న తండ్రిని ఎదిరించినటువంటి వీడు చచ్చిపోయాడు, మా రాజుగారు ఇప్పుడు క్షేమంగా ఉంటాడు అని ఆ రకమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటున్నారు. ఇది సువర్తమానమా? ఇది సంతోషకరమైనటువంటి వార్త. దావీదుకు ఇది ఎంత మాత్రమో సంతోషకరమైనటువంటి వార్త కాదు. చాలాసార్లు క్రీస్తు యొక్క వార్త, క్రైస్తవుల యొక్క సువార్త మరి చాలామంది అన్యజనులలో మింగుడు పడనటువంటి వార్తగా ఉంటుంది, అంగీకరించలేనటువంటి వార్తగా ఉంటూ ఉన్నది. దావీదులో ఉన్నటువంటి రాజనీతి ఎంత గొప్పది అంటే, కన్న కొడుకు తన మీదకి దండెత్తి వచ్చినప్పటికీ వాళ్ళు సమాచారం తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, సమాచారం తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా వస్తారంటే, గుర్రాల మీద లేకపోతే బాగా పరుగు పందెంలో స్పీడ్గా పరిగెత్తగలిగే వాళ్ళని అక్కడ అపాయింట్మెంట్ చేస్తూ ఉండేవారు. పరుగు పోటీలు ఇవన్నీ కూడా ఏమిటంటే, ఈ పరుగు పోటీలు, ఈ పోటీలు మనం చూసినట్లయితే స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కారణం ఏమిటంటే, పూర్వపు దినాలలో ఈ పందాలలో గెలిచినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు. మనకి కొన్ని అనవసరమైనటువంటి పందాలు ఉంటాయి.
బంతిని అటు నుంచి ఇటు కొట్టి ఇటు నుంచి అటు కొడితే ఆడికి భారతరత్న ఇచ్చేస్తారు, వాడికి పెద్ద ఉద్యోగం ఇచ్చేస్తారు. పూర్వపు దినాల్లో అలా కాదు. పందెం అంటే పందెమే. పరుగులో బాగా పరిగెత్తేటువంటి వాడు ఎవడున్నాడో వాడికే ఉద్యోగం, ఆ పరిగెత్తడమే వాడికి ఉద్యోగము. ఆ విధంగా అంచెగాళ్ళు ఉండేవారు. రిలే రన్నింగ్ అని చెప్పేసి మనవాళ్ళు ఈ రోజుల్లో పెడుతూ ఉంటారు. అంచెగాళ్ళు ఎక్కువ దూరం పరిగెత్తలేరు కాబట్టి పరిగెత్తగలిగినంత దూరం వరకు ఒక పరుగు, ఆ తర్వాత అక్కడ ఇంకొక ఆ పాయింట్లో ఇంకొకడు ఉంటాడు తర్వాత పరిగెత్తవలసిన వాడు. కానీ ఇక్కడ దావీదుకు సమాచారం అందించడానికి, ఒకే సమాచారాన్ని అందించడానికి ఒకే చోట నుండి ఒకే వ్యక్తి దగ్గరికి అదే చోటుకి ఇద్దరు వెళ్తారు. ఈ ఇద్దరు వెళ్ళేటప్పుడు ఒకడు మామూలు వేగంలో వెళ్తాడు, ఇంకొకడు మహావేగంతో వెళ్తూ ఉంటాడు. మహావేగంతో వెళ్ళేవాడికి చాలా ఆతృత అనమాట. ఈ సన్నివేశం ఎక్కడ మనం చూస్తామని అంటే సమూయేలు 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో చూస్తాం. అందులో ముఖ్యంగా 19వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి ఆయా వచనాలు మనం గమనిస్తే ఈ వివరాలు మనకు తెలిసి వస్తాయి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ మరి ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. కూషి అనేటువంటి ఒకడు, మరి ఇంకొకడు మనం చూసినట్లయితే అహిమయస్సు అనేటువంటి ఇంకొకడు. అహిమయస్సు అనేటువంటి అతను చాలా ఆతృత కలిగినటువంటి వాడుగా కూషి కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి సమాచారాన్ని తెలియజేస్తాడు. ఏ సమాచారాన్ని తెలియజేయడానికి ఎంత పరుగు? మంచి వార్త, అబ్షాలోము చచ్చిపోయాడు, శత్రువులు చచ్చిపోయారు, శత్రువులు ఓడిపోయారు, మూలకారకుడైనటువంటి అబ్షాలోము చచ్చిపోయాడు, ఇది మంచి వార్త. ఈ మంచి వార్త తెలియజేయడానికి పరుగున వెళ్తూ ఉన్నాడు. నిదానంగా వెనకాల కూషి అనేటువంటి వాడు కూడా వచ్చాడు. ఇద్దరిని కూడా అడిగినటువంటి ప్రశ్న ఒకటే, దావీదు, అబ్షాలోము క్షేమమా? చాలా చక్కటి ప్రవర్తన, రాజనీతి కలిగినటువంటి వాడుగా మరి దావీదు ఉంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కొరకైనటువంటి దూతలు మనం దేనికోసం పరిగెడుతూ ఉన్నాం? స్వలాభం కోసము, సంపాదన కోసం అన్నట్లుగా చాలామంది సేవ చేస్తున్నటువంటి రోజులుగా ఉంటూ ఉన్నాయి. సంపాదన దేవుడి పేరు చెప్పి, సేవ పేరు చెప్పి బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకున్న అన్ని వసతులు అనుభవిస్తూ మరి జీవించడానికి ఇది ఒక చక్కటి ఉపాయమో, సేవ అనేటువంటి పేరుతో సంపాదన చేయవచ్చని మరి చాలామందిని మోసం చేస్తూ, ఇది మోసం అన్నటువంటి విషయం కూడా సామాన్య క్రైస్తవులకు తెలియనీయకుండా అంత చక్కగా వినేటువంటి వారికి లోక సంబంధమైనటువంటి ఆశలు తీర్చేటువంటి దేవుడు మీకున్నాడు, మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పేసి మభ్యపెట్టి, భ్రమపెట్టి వారిని ఆ విధంగా మరి లోక సంబంధమైనటువంటి మనుషులుగానే మిగిలిపోయేలాగున మరి సువార్త ప్రచారం చేస్తూ అది సువార్తనా అన్నట్లుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యిర్మీయా భక్తుడు నిజానికి విలపించేటువంటి ప్రవక్త, ఏడ్చేటువంటి ప్రవక్తగా అతనికి పేరు. ప్రజల క్షేమం కోసం చాలాసార్లు ఏడ్చేవాడు. ఏమిటనంటే ఉగ్రుడైనటువంటి, భీకరుడైనటువంటి యెహోవా యొక్క తీర్పు ప్రజలకు శిక్షావిధిగా ఉండేది. ప్రజలు మరి శిక్షకు గురయ్యేటువంటి విధంగా ఆ ప్రవచనాలు అందుకునేవాడు. దేవుడి దగ్గర నుంచి అందుకునేటువంటి ఈ సమాచారం ప్రజలకు ఎలా చెప్పగలడు?
మీకు శ్రమ వస్తుంది, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అనే అటువంటి మాటలు నేను ఎలా చెప్పగలను నా ప్రజలకు అని చాలా విచారించేటువంటి వాడుగా, ఏడ్చేటువంటి వాడుగా ఇర్మీయా ప్రవక్త ఉన్నాడు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ మన ఈ రోజుల్లో సువార్థికులని పిలువబడేటువంటి వారు ప్రజలను ఏడ్పించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రజల డబ్బు దేవుడి పేరు చెప్పి గుంజుకుంటూ వాళ్ళ జేబులను ఖాళీ చేసేటువంటి వారుగా ఎంతోమంది ఉంటూ ఉన్నారు. మన సువార్త ఏ విధంగా ఉన్నది? ఇతరులకు అది సువార్తగా ఉండగలుగుతున్నదా? మాయమాటలతో కూడినటువంటి సువార్తగా ఉంది. మనము దూతలము, వార్తాహరులము, సమాచారాన్ని చేరవేసేటువంటి వారము. పౌలు అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. మంచి సువార్థికుడిగా పౌలు వెలుగొందాడు. అతనికి ఉన్నటువంటి లక్షణాలు మనం అలవర్చుకోవాలి. కానీ చాలామందిలో ఈ దినాలలో అటువంటి లక్షణాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇంకా మనం చూసినట్లయితే సమాచారం అది హెచ్చరికతో కూడినటువంటి సమాచారం. నోవాహు దినాలలో చూసినట్లయితే దేవుడు ఉగ్రుడయ్యాడు, భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటని కూడరని మనం పాడుతూ ఉంటాం. కోపగించే దేవుడు మన దేవుడు. సమస్త భూలోకాన్ని నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. వరదలు, జలప్రళయము ప్రపంచాన్ని ముంచివేస్తుంది. ఎవరైతే మారు మనసుతో దేవుణ్ణి నమ్మి ఈ ఓడలోనికి వస్తారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ జలప్రళయంలో చచ్చిపోతారని హెచ్చరిక. అది మంచి మాట, చెడ్డ మాట? మంచి మాటే. మన మంచిని కోరి చెప్పేటువంటి మాట మంచి మాటే. దానిని ఖాతరు చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అది మనకు దుర్వార్త. నోవాహు చెప్పినటువంటి ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు, ఈ వర్తమానము, ఇది సువార్తగానే తీసుకోవాలి. మంచి మాట. మనల్ని రక్షించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. మనం అందరం కూడా పశ్చాత్తాపడితే ఈ జలప్రళయం రాదు కదా. నినివే పట్టణస్థులందరూ మారు మనసు పొందారు. ఇదే రకమైనటువంటి అంటే ఊరంతా కూడా శపించబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా నినివే ప్రాంతము, 3 రోజుల ప్రయాణం అంత విస్తీర్ణమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లయమైపోతారు, నశించిపోతారు. హెచ్చరించాడు. మారు మనసు పొందారు. నినివే పట్టణం నశించిపోలేదు. నోవాహు ప్రవచించాడు, మాట వినండి లేకపోతే నశించిపోతారు. నినివే పట్టణస్తుల్లాగా నోవాహు దినాలలో ప్రజలు మాట విననటువంటి ప్రతి ఒక్కడు కూడా నశించిపోయాడు. ఈ రకంగా మరి వర్తమానం అనేటువంటిది, దానిని మనం ఏ రకంగా అందుకుంటున్నాం అనేది కూడా చాలా అవసరము. క్రైస్తవులు సువార్త అందిస్తూ ఉన్నారు అని అంటే అది ఏంటిది సువార్త? ఏంటి సువార్త? కొంతమందికి చాలా వేళకోళంగా ఉండవచ్చు. ఇది ఒక హెచ్చరిక. క్రీస్తును నమ్మనటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. క్రీస్తు అందించేటువంటి రక్షణను అందుకోకుండా మీరు నాశనమైపోతూ ఉన్నారనేటువంటి హెచ్చరిక. క్రీస్తును నమ్ముకుంటే మీకు నిత్య జీవం ఉంటుంది. ఆ పరమ యెరూషలేములో మీరు పురపౌరులుగా ఉంటారు. మీరందరూ సంతోషంగా ఉంటారు. అది సువార్త. దుర్వార్త ఏమిటి? నమ్మనటువంటి వాళ్ళకందరికీ నరకం సిద్ధంగా ఉన్నది. క్రీస్తును అనుసరించకుండా, క్రీస్తు బోధలను
పాటించకుండా జీవించేటువంటి వారికి నరకం సిద్ధంగా ఉంది. కాబట్టి క్రైస్తవుల యొక్క వార్త సువార్తగానే ఉండాలి. ప్రతి ఒక్కరికి అది మంచి మాటగానే ఉండాలి. విన్నటువంటి వాడికి, అనుసరించేటువంటి వాడికి అది మంచి మాట. విననటువంటి వాడికి నోవహు దినాలలో ఉన్నట్లుగా అది దుర్వార్తగా పరిణమించబోతుంది. యోబు దినాలలో మనం చూసినట్లయితే ఆ దేవలోకంలో అపవాది అనేటువంటి వాడు వెళ్ళి రిపోర్టు చేస్తాడు, నీ భూమి మీద మంచివాడు ఒకడు లేడు, నువ్వేదో ఇక్కడ దేవదూతల మధ్య స్తుతులు అందుకుంటూ ఉన్నావు అన్నట్లుగా ఒక నెపం వేయడానికి, తప్పు పట్టడానికి ప్రయత్నించాడు. నువ్వు అలాగనకు, భూమి మీద ఫలానా భక్తుడున్నాడు, యోబు అనేటువంటి భక్తుడున్నాడు, నువ్వు అతన్ని పరీక్షించు, పరిశోధించు, శోధించు, నువ్వు ఎన్ని తిప్పలన్నా పెట్టు, ప్రాణం మట్టుకు తీయకు అని చెప్తే యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళి ఒక రోజులోనే సినిమా కష్టాల్లాగా ఒక రోజులోనే అన్ని రకాలైనటువంటి మరి శ్రమలు చుట్టుకున్నాయి. పశువులు, పంట, కన్న బిడ్డలు అందరూ కూడా అన్నీ కూడా పోయాయి. ఒక్క భార్య మాత్రమే మిగిలింది. కనీసం ఆరోగ్యం ఉందంటే తనకు ఆరోగ్యం కూడా లేదు శరీరంలో, ఒంటి నిండా కురుపులు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ యోబుకు ఉన్నటువంటి కష్టము వచ్చినప్పుడు ఆ పనివారు ఒక్కొక్కరు వస్తారు. ఒంటెలు మేపేటువంటి వాళ్ళు బృందం నుండి ఒకడు వస్తాడు. అయ్యా అయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చి సమాచారము తెలియజేస్తాడు. అయ్యా మా పనివారందరూ కూడా చచ్చిపోయారు, నేను ఒక్కడనే బతుకున్నాను, బహుశా ఈ సమాచారం తెలియజేయడం కోసమే దేవుడు నన్ను బతికించాడు అని వాడు చెప్తాడు. మళ్ళీ ఇంకొకడు వస్తాడు, గొర్రెలన్నీ కూడా చచ్చిపోతాయి, పైనుండి అగ్నిగంధకాలు వచ్చి ఆ విధంగా వాటిని నాశనం చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ సమాచారాన్ని తెలియజేయడానికి నేను ఒక్కడనే బ్రతికున్నాను. ఏ సమాచారం ఇది? సంతోషకరమైనటువంటి సమాచారమా? కాదు. సువార్త కాదు, దుర్వార్త. యోబుకు ఇది దుర్వార్త. అవునా? యోబుకి ఇది దుర్వార్త కాదు, మనం అనుకుంటున్నాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది ఉండాలి మనలో. సువార్త అంటే రండి, మీకు మంచి ప్రసంగాలు చేసేస్తాను, మీకు మంచి ప్రార్థనలు చేసేస్తాను, మీకు ఇప్పటిదాకా మోటార్ సైకిలే ఉంది, నమ్మండి, దేవుణ్ణి అడగండి, మీకు కారు ఇస్తాడు. ఈ రకమైనటువంటి సువార్తలు ఎక్కువవుతూ ఉన్నాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రోత్సహించేటువంటి సువార్థికులు వేళ్ల మీద ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఏ వార్తను మనం బోధిస్తున్నాం క్రైస్తవులముగా? ఎలాంటి విశ్వాసులను మనం వెనకేసుకుంటూ ఉన్నామో బోధకులముగా పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవదూత గబ్రియేలు జకరియా దగ్గరికి వచ్చాడు, సువర్తమానం తెలియజేశాడు. పౌలు క్రైస్తవులను హింసించాడు, సువార్త కోసం ఎవరూ పడనటువంటి మహాశ్రమలు అనుభవించాడు. సువార్తకు పరిచారకుడిగా పిలువబడ్డాడు. మనమందరం కూడా సువార్తకు పరిచారకులుగా పిలువబడాలి. డిసెంబర్ 25వ తారీఖు కోసం, ఆ క్రిస్మస్ కోసం ఎదురు చూడడం అని అంటే రోజులు లెక్క పెట్టుకుంటూ ఆ 25వ తారీఖు ఎప్పుడు వస్తుందా, అన్ని డెకరేషన్లు ఎలా చేసుకోవాలా, స్త్రీల క్రిస్మస్ ఎలా చేసుకోవాలా, పురుషుల క్రిస్మస్ ఎలా చేసుకోవాలా, సండే స్కూల్ క్రిస్మస్ ఎలా చేసుకోవాలి,
ఈ సంబరాలతో కూడినటువంటి పండగలాగా ఉంటుంది. కానీ యథార్థమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి పండగగా ఉండాలి. యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. యేసుక్రీస్తు రాకను తెలియజేస్తూ, పుట్టుకను తెలియజేస్తూ దానికి సిద్ధపాటుగా బాప్తిస్మమిచ్చు యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను ఆషామాషి కాదు, ఏలియా ఆత్మను కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వర్తమానము ఈ ఆదివారమున దేవుడు మన పితరులు మనకు ధ్యానించమని ఏర్పాటు చేసినటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు చేసేటువంటి కార్యాలు ఒక బోధకులు, పాస్టర్లు, సువార్థికులు మాత్రమే సువార్త అందించాలా? కానే కాదు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట చదువుకోవచ్చు. 7వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ యందంతటను చుట్టుపట్లను ప్రదేశమందంతటను వ్యాపించెను. యేసుక్రీస్తును గురించినటువంటి సమాచారము, యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారము అక్కడంతా కూడా వ్యాపించింది. ఎలా వ్యాపించింది అంటే బోధకుల ద్వారా, ఆయా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తుల ద్వారా కాదు, ప్రజా వెల్లువ, ప్రజలే ఆ నోట ఈ నోట ఒకరికొకరు చెప్పుకుంటూ యేసుక్రీస్తును మరి ఘనపరిచారు. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ యందంతటను చుట్టుప్రక్కల ప్రదేశం అంతటను వ్యాపించెను. కాబట్టి ఈ రకంగా యేసుక్రీస్తుని గురించినటువంటి మంచి విషయము, మంచి సమాచారము ప్రజలు తెలుసుకోబట్టే పస్కా పండుగ దినాలలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా యెరూషలేముకు వస్తాడు, ఆయనను చూడాలి, ఆయన మాటలు వినాలి అని ఎదురు చూసేవారు. ఆ రకంగా చాలా సందర్భాల్లో మరి యేసుక్రీస్తును కనులారా చూసినటువంటి వారు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు చివరిసారిగా పస్కా పండుగ జరుగుతున్నటువంటి ఆ దినాలలో రాజుగా గార్ధబ వాహనుడై యెరూషలేములో జయప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా ఆహ్వానించారు. యేసుక్రీస్తును రాజుగా ఎంచారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి రాజనీతి ఏమిటి వాళ్ళకు తెలియదు, కానీ మానవ రీతిగా రాజుగా ఎంచుతూ ఆహ్వానించారు. కారణం ఏమిటి? సమాచారము. యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారము ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో వాళ్ళందరికీ తెలిసిపోయింది. యేసుక్రీస్తును చూడాలి అని ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఏమిటి, ఏదైనా పండుగలు వచ్చినాయంటే పూర్వపు దినాలలో ఈ సంవత్సరం ఏ డ్రామా వేస్తున్నారో, ఏ నాటకం వేస్తున్నారో, లేకపోతే ఈ భోగి పండుగన ఏ సినిమా రిలీజ్ అవుతుంది, దీపావళికి ఏ సినిమా రిలీజ్ అవుతుంది, అలాగా ఆ పస్కా పండుగ టైంలో విశేషం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, ఆయనకు మనం అందరూ కూడా స్వాగతం ఇవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం అంతటా అక్కడ వ్యాపించింది. మరి ప్రజా వెలుగులో మనం ఉంటూ ఉన్నాం, క్రైస్తవులమైనటువంటి మనం ఉంటూ ఉన్నాం. మన ద్వారా క్రీస్తుని గురించినటువంటి సమాచారము మనము దూతలము. ప్రతి క్రైస్తవుడు ఒక దూత. ఏ రకమైనటువంటి వర్తమానాన్ని ప్రస్తుత ప్రపంచానికి ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నువ్వు అందించగలుగుతూ ఉన్నావు? ఈ క్రిస్మస్ దినాలలో డిసెంబర్ 25వ తారీఖు కొరకు సంబరం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? నిన్ను నీవు విమర్శించుకుంటూ సమర్థవంతమైనటువంటి క్రైస్తవుడిని నేను, క్రైస్తవురాళ్ళని నేను అని మరి తృప్తి చెందగలిగేలాగున నీ జీవితం, నా జీవితం ఉండగలుగుతూ ఉన్నదా? మనము దూతల్లాగా ఉండగలుగుతూ ఉన్నామా? సమాచారాన్ని, మంచి సమాచారాన్ని అందించేటువంటి దూతలుగా ఉండగలుగుతూ ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని దేవుడు ఈ 3 వాక్యాల ద్వారా మనలను కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మంచి సమాచారం కలిగినటువంటి వారముగాను, మంచి సమాచారంను
అందించేటువంటి వారముగాను వర్ధిల్లులాగున దేవుడు మనలందరినీ ముందుకు నడిపించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక.